హాయ్ అండి అందరికీ. నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ అండి. మా దగ్గర అయితే టోటల్‌గా వర్క్స్ అయితే ఉన్నాయండి. ఇంట్ల పని ఉన్నది, వంట పని ఉన్నది, చిన్న పిల్లల్ని చూసుకోనీకి ఉంటది, పెద్దవాళ్ళు ముసలోళ్ళకి సేవ చేయనీకి ఉంటది. టోటల్ ఎక్కడైనా వర్క్ ఎక్కడుంటదంటే టోటల్ హైదరాబాద్‌లోనే ఉంటదండి. అప్పుడప్పుడు నాన్ లోకల్ గూడా పంపిస్తా ఉంటాము. ఇదే తెలుగు రాష్ట్రాలల్ల తెలంగాణ గానీ, ఆంధ్ర గానీ ఇక్కడే వేరే వేరే చోటికి పంపిస్తా ఉంటాము. లేడీస్‌కైతే మాత్రం బేబీ కేర్‌కుంటది, ఇంట్ల పనికుంటది, వంట పనికుంటది, చిన్న పిల్లల్ని చూసుకోనీకుంటుంది. మన ఇండ్లల్ల మనం ఎలా జేసుకుంటామో అక్కడ మన ఇండ్లల్ల ఫ్రీగా జేస్తాం. ఇక్కడైతే డబ్బుతోటి జేస్తాం గాబట్టి వెళ్ళిన వాళ్ళు ఒక 2 నెలలు గానీ, 3 నెలలు గానీ, 4 నెలలు గానీ, సంవత్సరం గానీ, 2 సంవత్సరాలు గానీ అది మీ ఇష్టము. మేమైతే సాలరీ అయితే మంత్ టు మంత్ ఇచ్చేస్తాము. నెలకైతే సాలరీ అయితే 18,000 ఇస్తున్నామండి. ఇంకో విషయం ఏందంటే ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకి గూడా డ్యూటీలుంటాయండి. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళ డ్యూటీ ఏంటంటే మగవాళ్ళకు ఓన్లీ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉంటది. పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ అంటే ఏంటంటే 24/7 అక్కడే ఉండి చేసుకోవాలి. 3 పూటలు భోజనం వాళ్ళే ఇస్తారు. ఉండనీకి రూమ్ గానీ, అకామిడేషన్ గానీ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇప్పుడు మగవాళ్ళకు ఉండే డ్యూటీలు ఏంటంటే సపోర్టింగ్ గానీ, డైపర్ గానీ ఉంటాయి. సపోర్టింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మగాయన ఒక పేషెంట్ పెద్దాయన అనుకోండి, తనకు కొంచెం నడవనికి చేతైతలేదు, వయసు పెద్దగా అయితే మాత్రం తనకు తీసుకెళ్ళి బాత్రూమ్ తీసుకెళ్ళాలి, మళ్ళా తీసుకొని రావాలి, స్నానం చేపియాలి, స్నానం చేసే కాడ హెల్ప్ ఉండాలి. దాంతో పాటు ఇంట్ల అన్ని విధాలుగా హెల్ప్ ఉండేటట్టు చూసుకోవాలి. టైమ్ టు టైమ్ మెడిసిన్స్ ఇవ్వాలి. ఆయన ఉండే రూమ్ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయన వాడుకునే బాత్రూమ్ గూడా క్లీన్ జేసుకోవాల్సొస్ ఉంటుంది. ఇంకోటేంటంటే డైపర్ డ్యూటీలు గూడా ఉంటాయి మగవాళ్ళకి. డైపర్ డ్యూటీలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక పేషెంట్ ఒక పెద్దాయనకు కాలు ఇరిగో, చెయ్యి విరిగో, లేదు అంటే వయసు పెద్దగా అయ్యో 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 85 సంవత్సరాలు అలా ఉంటే మాత్రం వాళ్ళకి చేతవ్వదు గాబట్టి మనం మాలాంటి ఆఫీస్‌కి కాల్ జేస్తే మేము వాళ్ళకు మనిషిని పంపిస్తా ఉంటాం కాబట్టి డైపర్ వేయటం, డైపర్ తీయటం, స్నానం చేపియడం, టైమ్ టు టైమ్ మెడిసిన్స్ ఇవ్వడం, ఉండే రూమ్ క్లీనింగ్ చేసుకోవడం, దాంతో పాటు బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలి. ఆయన పడుకునే పక్క బట్టలు గానీ, ఆయన వేసుకునే బట్టలు గానీ ఉతుక్కొని అక్కడే ఉండి చేసుకునేటట్టు ఉండాలండి. బానే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం పోయి వాళ్ళ ఇంటికి పోతున్నాం గాబట్టి మనల్ని వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఆ పేషెంట్‌ని గూడా మనం చూసుకుంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సర్వీస్ అయితే 24/7 ఉంటదండి. 8 అవర్స్, 12 అవర్స్ గానీ, మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వచ్చే డ్యూటీలైతే ఉండవండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఏంటంటే 8 గంటల డ్యూటీలున్నాయా? 12 గంటల డ్యూటీలున్నాయా? పొద్దున వెళ్ళి సాయంత్రం ఉన్నాయంటే లేవండి. అట్లాంటియేమన్నా ఉంటే మాత్రం మేము ఛానల్‌లోనే పెడతా ఉంటాం కాబట్టి ఎవరైనా వచ్చేవాళ్ళుంటే మాత్రం కాల్ చేయండి. ఫస్ట్ మీరు ఎవరొస్తున్నారు, ఏంటనేది ఫోటో పెట్టండి. ఫోటో పెట్టిన తర్వాత మేము ఓకే అన్న తర్వాతనే మీరు వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నామండి. ఎందుకంటే 8 గంటలు, 12 గంటల వాళ్ళు గూడా వచ్చేస్తున్నారు. ఫ్యామిలీతోటి వచ్చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఫ్యామిలీ డ్యూటీలు ప్రస్తుతానికైతే లేవండి. ఏమైనా ఫ్యామిలీ డ్యూటీలు ఉన్నా సరే మేము ఇదే ఛానల్‌లో అనౌన్స్ చేస్తాం కాబట్టి ఫ్యామిలీ డ్యూటీలయితే ప్రస్తుతానికి లేవు. ఇంకొకటి ఫ్యామిలీ డ్యూటీతోటి ఉండాలంటే మాత్రం వాచ్‌మెన్ డ్యూటీలుంటాయి. నెక్స్ట్ వాచ్‌మెన్‌లతో పాటు డ్రైవర్లు గూడా ఉంటాయండి. ఏమైనా వచ్చేవాళ్ళుంటే మాత్రం మా కిందున్న నంబర్‌లకు కాంటాక్ట్ చేసి రండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే కామెంట్లు గూడా పెట్టండి. ఎందుకంటే ఏమైనా పొరపాటు ఉంటే గూడా మేము సరిదిద్దుకుంటాం కాబట్టి ఏమైనా కామెంట్లు ఉంటే గూడా పెట్టండి.